నేటి కవిత సాహితీమూర్తులందరికీ నమస్సుమాంజలి. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి మీకందరికీ కూడా సహృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత వాట్సాప్ అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వివిధ రకాల అంశాలను మనము ప్రాతోదయాన్ని చూస్తూ ఉంటాం. అటువంటి అంశాలను మనము అలంకార ప్రయోగాలను ఉపయోగించి అలతి పదాలతో చక్కని కవితలన్నీ అల్లిస్తాము. ఆ వచ్చిన కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి సంబంధించి సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవితాంశ ముఖ్య ఉద్దేశం. మరి ఈ వారం ఈ విధంగా వచ్చిన నాకు నచ్చిన కవితాంశము గురువర్యులు శ్రీ సేనాధిపతి గారిది. క్రమం తప్పకుండా ఎంతో ఓపికతో ఉద్దికతో గురువర్యులు శ్రీ సేనాధిపతి గారు తమ యొక్క సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికని పంపుతున్నారు. వారికి నేటి కవిత సమూహం తరపు నుండి ప్రత్యేక నమస్సుమాంజలి మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూలై 10వ తేదీన ఏకాంతానికి అటు ఇటు అనే అంశానికి గాను కవిమిత్రులు శ్రీ తుంబూరు జగన్మోహన్ గారు అటు ఇటు నీవే అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది అంటూ తమ యొక్క సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికని గురువర్యులు గారు పంపారు మనకి. వారికి నచ్చిన కవిత శ్రీ తుంబూరు జగన్మోహన్ గారిది. వారు జూలై 10వ తేదీన ఏకాంతానికి అటు ఇటు అనే అంశానికి అటు ఇటు నీవే అనే శీర్షికతో వారు వ్రాసిన కవిత. ఈ చిన్న కవితలో కవి జగన్మోహన్ గారు ఏకాంతం దేవుడిచ్చిన వరం అంటూ ఆవిష్కరించడం చాలా బాగుంది. అవును, నిజమే. కవి పేర్కొన్నట్లు అనంత లోకాల తీరంలో ఒంటరిగా నడుస్తుంటే ఏకాంతం భగవంతుడు ఇచ్చిన వరమే కదా. గత జ్ఞాపకాలు స్మృతి పదంపై నాట్యమాడేది ఏకాంతంలోనేనని వివరించిన తీరు చాలా బాగుంది. నీ స్మృతి శకలాలు ఏరుకుంటూ పేర్చుకుంటూ పోతుంటే గుండె నిండా నీ రూపమే అంటూ చక్కని అభివ్యక్తికి, చిక్కని భావాలకు, ఆ భావాలను కవిత యందు ఔచిత్యవంతమైన చోటు కల్పించడం చాలా ప్రశంసనీయం. ఏకాంతంలో అటు ఇటు నీవే ఉంటే మధ్యలో ఒంటరినై నీలో నేనుగా మిగిలిపోయాను అంటూ మంచి ముగింపునిచ్చిన కవి జగన్మోహన్ గారికి అభినందనలు. మృదు మధుర స్వర మాధుర్యంతో నాకు నచ్చిన కవిత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీరు అనురాధ గారికి శుభాకాంక్షలు అంటూ శ్రీ గురువర్యులు శ్రీదాసం సేనాధిపతి గారు వారికి సంబంధించిన తుంబూరు జగన్మోహన్ గారి కవితకు సంబంధించిన సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికని మనకు పంపారు. మరి నేటి కవిత అంతర్జాల వాట్సాప్ సమూహంలో చాలా కవిమిత్రగణం ఉన్నారు, కవి పెద్దలు ఉన్నారు. సేనాధిపతి గారు ఎంతో ఓపికతో ఉద్దికతో ప్రతి వారం కూడా తమ యొక్క సమీక్షాభినందన పంపకుండా మానటం లేదు. మరి ఈ స్ఫూర్తిని మనం ఈ వారం నుండి పొంది ప్రతి వారం సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన కవితలను ఎంచుకొని తమకు నచ్చిన అభిప్రాయ మాలికని పంపగలరని మనసారా మనవి చేసుకుంటూ కవిగణానికంతటికీ మరొకసారి ఈ స్ఫూర్తిని అందుకొని తమ యొక్క సమీక్షాభినందన మాలికలను పంపగలరని కోరుకుంటూ ఈ వారం ఇది నాకు నచ్చిన కవితాంశం. మరి ఈ యొక్క యూట్యూబ్ లింక్ ఆదివారం వస్తుంది. దానికి మీ యొక్క కామెంట్స్ని, సలహాలని, సూచనలని, శుభాకాంక్షలని, అభినందనలని కామెంట్ సెక్షన్లో మరియు మన నేటి కవిత సమూహంలో కూడా పంపగలరని కోరుకుంటూ ఇంతటితో ఈ వారం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.